హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. మనం ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనము ఈరోజు డే 16లో ఉన్నాం. ఈ డే 16లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. 5 పదాలు నేర్చుకునే ముందుగా డే 15లో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఇచ్చాను. క్విజ్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత డే 16 యొక్క వర్డ్స్ నేర్చుకుందాం. లెట్స్ గో. మనము ఇప్పుడు ముందుగా క్విజ్ ఆన్సర్స్ చూద్దాం, తర్వాత డే 16 యొక్క వర్డ్స్ నేర్చుకుందాం. క్విజ్ ఆన్సర్స్ చూద్దామా? ఓకే, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్లీజ్ త్రో ది గార్బేజ్ ఇంటూ ద డాష్. అంటే ఏం ఆన్సర్? డస్ట్బిన్. అంటే మనం చెత్తని ఎక్కడ వేస్తాము? డస్ట్బిన్ లో వేస్తాము, అందువల్ల డస్ట్బిన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. యూస్ అ డాష్ టు స్వీప్ ద డస్ట్ ఇంటూ ద డస్ట్ ప్యాన్. అంటే మనం కుప్పను ఊచిన తర్వాత దానికి డస్ట్ ప్యాన్ లో ఎత్తుకుంటాం. డస్ట్ ప్యాన్ లో ఎత్తుకునే దానికి దేన్ని యూస్ చేసి ఎత్తుకుంటాం మనము? చీపురు గడ్డి, బ్రూమ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ బ్రూమ్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఐ ఈట్ మై ఫుడ్ విత్ ఏ స్పూన్ అండ్ ఏ డాష్. స్పూన్ మరి దేంతో తింటాం మనము? ఫోక్. FORK, ఫోక్. ఇప్పుడు స్పూన్ అంటే సూప్స్ అవి తాగేదానికి యూస్ చేస్తాము. ఇప్పుడు మ్యాగీస్ అవి తినేదానికి మనం ఏం యూస్ చేస్తాము? ఫోక్ యూస్ చేస్తాం కదా, అది ఫోక్. ఫోర్త్ వన్ చూద్దాం. ద డాష్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్లాత్స్ అండ్ షూస్. అంటే దాంట్లో ఫుల్ గా క్లాత్స్ ఉంటుంది, షూస్ పెట్టుకోవచ్చు, స్లిప్పర్స్ పెట్టుకోవచ్చు. అది ఏంటి? వార్డ్రోబ్, అంటే అల్మారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. షీ యూస్డ్ ఏ డాష్ టు కట్ ద వెజిటేబుల్స్. అంటే వెజిటేబుల్ కట్ చేసేదానికి దేన్ని యూస్ చేస్తామని చెప్పాము? చాపింగ్ బోర్డ్. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ద డాష్ హెల్ప్స్ టు కీప్ ద రైన్ అవే. అంటే వర్షం వచ్చినప్పుడు మనం దేన్ని తీసుకుని వెళ్తాం బయట వెళ్ళేటప్పుడు? అంబ్రెల్లా. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. టర్న్ ఆఫ్ ద డాష్ వెన్ యూ లీవ్ ద రూమ్. అంటే మనము రూమ్ లో ఎప్పుడు లైట్ వేసుకుంటాము, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలి? లైట్ ని, బల్బ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఏం ఆఫ్ చేయాలి అక్కడ? బల్బ్. ఇప్పుడు ఇంకొక స్లైడ్ లో 8th క్వశ్చన్ నుంచి 15th వరకు చూద్దాం ఆన్సర్స్. 8th క్వశ్చన్ చూద్దాం. ఐ కీప్ మై షూస్ ఆన్ ది డాష్. అంటే షూస్, స్లిప్పర్స్ ని ఎక్కడ పెట్టాలి? షూ ర్యాక్ లో పెట్టుకుంటాం. 9th క్వశ్చన్ చూద్దాం. యూస్ ఎ డాష్ టు క్లీన్ యువర్ టీత్. మన పళ్ళని శుభ్రం చేసుకునేదానికి దేన్ని యూస్ చేస్తాము? టూత్ బ్రష్. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. ద కిచెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్. అంటే కిచెన్ లో మనకి ఫుడ్ వండుకునేదానికి దేన్ని యూస్ చేస్తాము? స్టవ్. ఆన్సర్ వచ్చి స్టవ్. ఇప్పుడు 11th క్వశ్చన్ చూద్దాం. హ్యాంగ్ యువర్ క్లాత్స్ ఆన్ ఏ డాష్. మన క్లాత్స్ ని దేనికి హ్యాంగ్ చేస్తాము? హ్యాంగర్. ఆన్సర్ వచ్చేసి హ్యాంగర్. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం. ద డాష్ కీప్స్ యువర్ హెయిర్ క్లీన్ అండ్ సాఫ్ట్. మన హెయిర్ వెంట్రుకలు అనేది క్లీన్ గాను సాఫ్ట్ గా ఉండేదానికి దేన్ని యూస్ చేస్తాము? షాంపూ. SHAMPOO, షాంపూ. ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. ద డాష్ హోల్డ్స్ సోప్ ఇన్ ద బాత్రూమ్. అంటే సోప్ ని మనం దేంట్లో హోల్డ్ చేసి పెట్టుకుంటాము? సోప్ బాక్స్. 14th క్వశ్చన్ చూద్దాం. క్లోజ్ ది డాష్ టు బ్లాక్ ది సన్లైట్. అంటే మనకి ఇంట్లో సన్లైట్ వచ్చేటప్పుడు మనం దేన్ని వేసి క్లోజ్ చేసుకుంటాము? కర్టన్స్. ఇప్పుడు 15th క్వశ్చన్ చూద్దాం. యూస్ ఎ డాష్ వెన్ యూ నీడ్ లైట్ డ్యూరింగ్ ఏ పవర్ కట్. మనకి ఇంట్లో కరెంట్ ఆఫ్ అయినప్పుడు ఏమి యూస్ చేస్తాము? టార్చ్ లైట్. ఇప్పుడు ఈ 15 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని చూసాము. ఇప్పుడు డే 16 యొక్క వర్డ్స్ ని నేర్చుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్. డే 16 లో ఉన్నాం. డే 16 లో ఒక 5 వర్డ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ స్టాప్లర్. ఫస్ట్ వర్డ్ ఏంటి? స్టాప్లర్. STAPLER, స్టాప్లర్. సెకండ్ వర్డ్ పెన్సిల్. PENCIL, పెన్సిల్. థర్డ్ వర్డ్ ఎరేసర్. ERASER, ఎరేసర్. ఫోర్త్ వర్డ్ స్కల్. SCALE, స్కల్. ఫిఫ్త్ వర్డ్ పెన్సిల్ కేస్. PENCILCASE, పెన్సిల్ కేస్. ఈ 5 వర్డ్స్ ని మనము మన పిల్లలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటి? స్టాప్లర్. STAPLER, స్టాప్లర్. తెలుగులోనే మనకి స్టాప్లర్ అని అంటాం. దాని మీనింగ్ చూద్దామా? ఏ డివైస్ యూజ్డ్ టు జాయిన్ పేపర్స్ టుగెదర్ బై డ్రైవింగ్ ఏ మెటల్ స్టాప్లర్ త్రూ ద షీట్స్. అంటే ఏంటి మీనింగ్? కాగితాలు కలపడానికి ఉపయోగించే యంత్రం. అంటే మనకి ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అనుకుంటాము, ఒక్కొక్కటి ఒక చోట ఉంటే ఏమి మనం వెతుకునేదానికి కష్టం, కాబట్టి అన్ని క్వశ్చన్ పేపర్స్ చేరి ఈ స్టాప్లర్ పిన్ వేసి పెట్టుకుంటే ఒకే చోట ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. I used a stapler to attach all pages. నేను అన్ని పేజీలను కలిపేందుకు స్టాప్లర్ ని ఉపయోగించాను. అది మనకి ఇప్పుడు ఒక్కొక్క పేజీగా ఉంటే కష్టం, కాబట్టి మనకి ఎక్కడైనా దారిపోతుంది. అదే సేమ్ అన్ని ఒకే చోటే పెట్టుకొని స్టాప్లర్ వేసుకున్నామంటే మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి కొన్ని టైప్స్ చూపించాను. ఇక్కడ ఫస్ట్ వన్ ఉండే చూడండి, చాలా చిన్న చిన్న స్టాప్లర్స్ గా ఉంది. అంటే ఈ స్టాప్లర్స్ ని యూజ్ చేసి ఒక 3, 4, 5, 6 పేజెస్, బిలో 10 పేజెస్ వరకు వేసుకోవచ్చు మనం. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఇది కొంచెం పెద్దదిగా ఉంది, ఇది ఎక్కువ పేజెస్ యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ థర్డ్ వన్ చూడండి, ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది, ఇది కూడా ఎక్కువ పేజెస్ యూజ్ చేసి వేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి మనకి ఫోటో వన్ పిక్చర్ లో ఎలా మనకి దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ వచ్చి మనకి స్టాప్లర్ పిన్స్ అనేది ఇక్కడ కింద ఇచ్చిన చూడండి, ఈ విధంగా ఉంటాయి స్టాప్లర్ పిన్స్. ఒక్కొక్క దాన్ని బేస్ చేసి ఒక్కొక్క సైజెస్ గా ఉంటుంది. ఈ స్టాప్లర్ పిన్స్ ఎత్తుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకొని దానికి స్ప్రింగ్ మార్ ఉంటుంది, క్లోజ్ చేసుకున్నామంటే మనకి వర్క్ అవుతుంది. ఈ 3 సైజెస్ లో ఉంది ఇక్కడ. ఇంకొకటి చూద్దామా, ఇక్కడ చూడండి, ఇది స్టీల్ లో ఉంది. ఇక్కడ మాత్రం ఇదంతా స్టీల్ లో ఉంది, ఇక్కడ మాత్రం కొద్దిగా ప్లాస్టిక్ లో ఉంది. ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ కింద చూడండి మనకి ఎన్ని సైజెస్ లో ఉంది స్టాప్లర్ పిన్స్, మిషన్స్ ఎన్ని సైజెస్ లో ఉంది పిన్స్ కూడా అలాంటి సైజెస్ లో దొరుకుతుంది. ఏ మిషన్ కి ఏదో అది మనం వేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ యూజ్డ్ టు స్టాప్లర్ టు కీప్ ది టెస్ట్ పేపర్స్ టుగెదర్. అంటే ఏం చేసింది టీచరు, అందరికి టెస్ట్ పెట్టింటది. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఒక క్లాస్ లో ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ కి టెస్ట్ పెట్టింటది. ఒక్కొక్కరు 5 పేపర్స్ యూజ్ చేయొచ్చు, ఒక్కొక్కరు 6 పేపర్స్ యూజ్ చేయొచ్చు. ఆ పేపర్స్ అన్నిటి మనం ఏం చేసుకోవచ్చు, ఒక్కొక్క స్టూడెంట్ కి సపరేట్ గా స్టాప్లర్ పిన్స్ వేసుకొని మనం పెట్టుకున్నామంటే పేపర్స్ అంతా ఎక్కడికి దాటిపోకుండా భద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. మై స్టాప్లర్ ర్యాన్ అవుట్ ఆఫ్ స్టాప్లర్ పిన్స్. మై స్టాప్లర్ ఏమైంది, నా స్టాప్లర్ లో ఏమైంది, స్టాప్లర్ పిన్స్ అయిపోయింది అంటున్నాం. మనకి అయిపోయిందంటే మనకి ఏమి, స్టాప్లర్ పిన్ స్టాప్లర్ చేసేది మిషన్ వర్క్ అవ్వదు. స్టాప్లర్ పిన్ ఉంటేనే మనకి వర్క్ అవుతుంది. ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ పెన్సిల్. PENCIL, పెన్సిల్. తెలుగులోనే మనకి దీన్ని పెన్సిల్ అని అంటాం. దాని మీనింగ్ చూద్దాం. ఏ టూల్ ఫర్ రైటింగ్ ఆర్ డ్రాయింగ్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ ఫిల్డ్ విత్ గ్రాఫైట్. అంటే మీనింగ్ అర్థం చూద్దామా. రాయడానికి లేదా చిత్రం బొమ్మను గీసేదానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ తో నిండి ఉంటుంది. మనకి పెన్సిల్ చూసామంటే అవుట్ సైడ్ అంతా చెక్కతో చేసినట్టుంటే దాని లోపల వచ్చి బ్లాక్ కలర్ గా వస్తుంది కదా, అదిదా గ్రాఫైట్ అంటాం. నీడిల్స్ ఇచ్చున్నాను చూసారా, అదిదా మనకి గ్రాఫైట్ అంటాం. ప్రతి ఈచ్ పెన్సిల్, ఏ పెన్సిల్ ఎత్తుకున్నా మనకి చెక్కతో చేసి ఉంటుంది. మనకి దాని లోపల గ్రాఫైట్ అంటే ఆ గ్రాఫైట్ ని యూజ్ చేసేదా మనం రాస్తా ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ డ్రూ ఎ పిక్చర్ విత్ ఎ పెన్సిల్. అంటే ఏం చేసింది, ఆమె పెన్సిల్ తో ఒక చిత్రాన్ని ఆల్రెడీ గీసేసింది. అది డ్రూ అన్నాం కాబట్టి అది పాస్ట్ ఉంటే ఆల్రెడీ గీసేసింది. అది మనకి జరుగుతుంది అంటే షీ డ్రా ఎ పిక్చర్, ఆమె పెన్సిల్ తో ఒక చిత్రాన్ని గీస్తూ ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎన్ని మోడల్స్ ఇచ్చాను పెన్సిల్స్. ఫస్ట్ వన్ ఉండేది చూసారా, ఫస్ట్ వన్ ఉండేది ఎల్లో కలర్ లోనే ఉంది, బంచుగా ఉంది, అది ఒక సైజ్ గా ఉంది. ఈ కింద సెకండ్ వన్ ఇచ్చిండే చూడండి, అది 0.7, 0.5 ఇలాంటి సైజెస్ లో చాలా పెన్సిల్స్ దొరుకుతూ ఉంది. ఇక్కడ కింద చూడండి, ఇది ఏమి కలర్ పెన్సిల్స్, మనం డ్రాయింగ్ కి కలర్ చేసేదానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కలర్ పెన్సిల్స్ లో కూడా ఎన్నో సైజెస్ ఉంది, చిన్నది నుంచి పెద్దది వరకు చాలా సైజెస్ డిఫరెంట్ కలర్స్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ పెన్సిల్స్ దానికి యూజ్ చేసే లెడ్స్ గా ఇది ఇక్కడ 0.5, 0.7 ఇలాంటి సైజెస్ లో చాలా మంది యూజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ సైజెస్ లో కూడా ఉంది. ఇది బ్లాక్, ఇలాంటిదే మనకి ఏ కలర్ కావాలన్నా అలాంటి లెడ్స్ కూడా దొరుకుతుంది. 0.5 లోను 0.7 మీకు ఏ సైజెస్ కావాలన్నా అది దొరుకుతుంటాయి. ఎక్కువగా రైటింగ్ కి మాత్రం 0.5, 0.7 యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు 2HB, 3HB ఇలాంటి పెన్సిల్ కూడా చాలా దొరుకుతూ ఉంది. అలాంటి పెన్సిల్స్ అంతా కూడా ఎక్కువ డ్రాయింగ్స్ కి అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. రవి షార్ప్నర్డ్ హిస్ పెన్సిల్ బిఫోర్ స్టార్టింగ్ ద డ్రాయింగ్. అంటే ఏం చేశాడు రవి అనే అతడు, తన డ్రాయింగ్ ఏదో ఒక డ్రాయింగ్ వేయబోతున్నాడు. అందుకేం చేస్తాడు, తన పెన్సిల్ షార్ప్ గా లేదని షార్ప్ చేసుకొని పెన్సిల్ ని షార్ప్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ ఆల్వేస్ క్యారీ ఎ పెన్సిల్ ఇన్ హిస్ పాకెట్. అంటే ఏమి, అతను ఏం చేశాడు, ఒక పెన్సిల్ ని ఎప్పుడు తన పాకెట్ లో పెట్టుకుని ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకి పెన్సిల్స్ ని చాలా బ్రాండ్స్ లో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ నట్రాజ్, అప్సరా ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ లో మనకి పెన్సిల్స్ చాలా దొరుకుతూనే ఉంటుంది. మనము ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ ఎరేజర్. ERASER, ఎరేజర్ అంటే రబ్బర్ అని అంటాము, లేదా మాయు చేయు పరికరం అంటాము. అంటే మాయు చేసేదంటే ఏంటి, మనం ఏదైనా తప్పు రాసింటాము దాన్ని ఎరేజ్ చేసేదానికి కానీ ఉపయోగిస్తాం, అందువల్ల మాయు చేయు పరికరం అంటాము. కనిపించకపోతుంది కదా అంది. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ ఆబ్జెక్ట్ యూజ్డ్ టు రిమూవ్ పెన్సిల్ మార్క్స్ ఫ్రమ్ పేపర్. అంటే పెన్సిల్ గుర్తులను తొలగించడానికి ఉపయోగించే చిన్న వస్తువు. పేపర్ పైన మనం గీసింటాం ఏదో ఒకటి తప్పు అయిపోయి ఉంటుంది, అది ఎరేజ్ చేసేదానికి మనం ఎరేజర్ ని యూజ్ చేస్తాం. మనం ఎరేజ్ చేస్తాం కాబట్టి దానికి ఎరేజర్ అని వచ్చింది. ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఐ ఎరేజర్ మై మిస్టేక్స్ విత్ అన్ ఎరేజర్. నేను నా తప్పును రబ్బర్ తో మాయ చేశాను లేకపోతే తుడుపుకున్నాను అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఎరేజర్ చూడండి, ఫస్ట్ వన్ ఉండేది కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, చాలా ఎరేజర్స్ ఉంది, చాలా డిఫరెంట్ బ్రాండ్స్ లో ఉంది. లైక్ నట్రాజ్, అప్సరా, డోమో ఇలాంటి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ లో మనకి దొరుకుతుంది. ఇక్కడ థర్డ్ వన్ చూసామంటే కలర్స్ టైప్ గా ఉంది, కలర్స్ లో కూడా ఉంటుంది, మనకి డిఫరెంట్ సైజెస్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ప్లీజ్ లెండ్ మీ యువర్ ఎరేజర్, ఐ మేడ్ ఎ మిస్టేక్. అంటే నేను తప్పు చేశాను, దయచేసి నాకు ఎరేజర్ ఇస్తారా అని అడుగుతున్నారన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. హీ రబుడ్ ద వర్డ్ జెంట్లీ విత్ అన్ ఎరేజర్. అంటే అతడు ఏం చేశాడు, అతడు ఆ పదాన్ని ఎరేజర్ తో స్లోగా ఎరేజ్ చేశారు అంటున్నారు. మనకేమి నెమ్మదిగా ఎరేజ్ చేస్తే ఎట్టంటే టప్ టప్ అని ఎరేజ్ చేస్తుంటే పేపర్ చినిగిపోతుంది కదా, మనం వేరే రాసినదంతా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఏం చేయాలి,
స్లోగా అరేంజ్ చేసుకోవాలి. ఇంకో వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ స్కేల్, SCALE, స్కేల్. అంటే స్కేల్ అని అంటాము, గీత పెట్టి అంటాము, రూలర్ అని కూడా అంటాము. దాని మీనింగ్ చూద్దాం. ఏ ఫ్లాట్ రూలర్ యూజ్ టు మెజర్ లెంగ్త్ ఆర్ డ్రా స్ట్రైట్ లైన్స్. అంటే మనం ఏం చేస్తాము, స్కేల్ ని యూజ్ చేసి పొడవును కొలవడానికి లేదా నేరు గీతలు గీయడానికి ఉపయోగించే పరికరం. అంటే స్కేల్ లేకపోతే మనకి గీతలు ఎలా వస్తుంది, స్కేల్ ఉంటే మనం స్కేల్ ఎటు పెట్టి స్ట్రైట్ గా గీత గీస్తాం. స్కేల్ లేకుండా గీయాలంటే ఎట్టో పోతుంది కదా, అందువల్ల స్కేల్ ని యూజ్ చేసి మనం లైన్స్ తీసుకోవచ్చు లేదా మెషర్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ నోట్ బుక్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో మనకి తెలియదు. అప్పుడు ఏం చేయొచ్చు, ఆ స్కేల్ ని బేస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకొని మనకి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూజ్డ్ ఏ స్కేల్ టు డ్రా ఏ స్ట్రైట్ లైన్. అంటే అతను ఏం చేశాడు, నేరుగా గీత గీయడానికి స్కేల్ ని ఉపయోగించాడు. మన స్కేల్ ఉపయోగిస్తేనే మనకి స్ట్రైట్ గా లైన్ వస్తుంది, లేదంటే ఎలా అంటే అది క్రాస్ గా పోతుంది. ఇక్కడ మనకి చూడండి ఎన్ని టైప్స్ గా ఉంది స్కేల్స్. ఫస్ట్ వన్ చూసామంటే ఇక్కడ 5 ఉంది. అది మనకి ఏమి ప్లాస్టిక్, అవి ఏం మనకి ప్లాస్టిక్ తో చేసిన స్కేల్స్. ఆ ప్లాస్టిక్ తో చేసిన స్కేల్స్ కి మనకి ఏం డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతుంది. అది డిఫరెంట్ సైజెస్ లో కూడా దొరుకుతుంది. మనకి 0 సెంటీమీటర్స్ నుంచి 15 సెంటీమీటర్స్ ఉంటుంది, 0 to 30 ఉంటుంది. మనకి ఎంత కావాలన్నా అంత పెద్దగా దొరుకుతుంది. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ అనేది ఇది కొద్దిగా వైట్ గా ఉంది కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్. ఇది వైట్ గా ఉంటుంది. మనకి ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్స్ లో. ఇది చూడండి, ఇది 15 సెంటీమీటర్స్, ఇది వచ్చి 30 సెంటీమీటర్స్. మనకి ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ లో దొరుకుతుంది. ఇలాంటి సైజెస్ లో స్టీల్స్ లో కూడా దొరుకుతుంది మనకి. ఇది చూడండి, ఈ పిక్చర్, థర్డ్ వన్ పిక్చర్ చెక్కతో ఉంది. ఈ చెక్కలో కూడా మనకి ఏ సైజెస్ కావాలన్నా ఆ సైజెస్ అవైలబుల్ దొరుకుతూ ఉంది. మనకి కింద చూడండి, లాస్ట్ కింద వన్ స్టీల్ లో ఇచ్చారు. స్టీల్ స్కేల్స్, ఇది ఎల్ షేప్ లో ఉంది. ఎల్ షేప్ లో కూడా సైజెస్ దొరుకుతుంది మనకి. ఇలాంటి స్టీల్ స్కేల్స్ కూడా ఇలాంటి ఇక్కడ చూపించాను కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాంటి సైజెస్, అలాంటి షేప్ లో కూడా దొరుకుతుంది. ఈ ఎల్ టైప్ స్కేల్స్ అంటే ఎక్కువగా మనకి సివిల్ ఇంజనీర్స్, టైలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ద స్కేల్ ఇస్ 30 సెంటీమీటర్ లాంగ్. అంటే ఆ స్కేల్ ఏముంది, 30 సెంటీమీటర్ లాంగ్ ఉంది అంటున్నాం. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ స్కేల్ ఎట్టుంది, 30 సెంటీమీటర్ ఉంది కదా. ఇక్కడ కిందలో సెకండ్ చిన్న స్కేల్ చూసామంటే మనకి ఇది ఎంత ఉంది, 15 సెంటీమీటర్ ఉంది. ద స్కేల్ ఇస్ 13 సెంటీమీటర్ లాంగ్ అని చెప్పొచ్చు. ద స్కేల్ ఇస్ 15 సెంటీమీటర్, ద స్కేల్ ఇస్ 45 సెంటీమీటర్ అని చెప్పొచ్చు. మనకి ఎంత సైజ్ కావాలో అంత చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఫోర్త్ వర్డ్ నేర్చుకుంటున్నాం కదా, మనం ఇప్పుడు ఆ పేపర్ ని మెషర్ చేయాలనుకుంటాము. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు మనం ఏమి స్కేల్ ని యూజ్ చేసి మెషర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్కేల్ లేకపోతే చూడండి, నాకు చూడండి లైన్స్ ఎలా వస్తుంది, స్ట్రైట్ గా రావట్లేదు కదా. అదే స్కేల్ యూజ్ చేసి మనం చేసామంటే స్ట్రైట్ గా వస్తుంది లైన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ మెషర్డ్ ద పేపర్ యూజింగ్ ఏ స్కేల్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగానే మనం పేపర్ ని మెషర్ చేసేదానికైనా స్కేల్ యూజ్ చేస్తాం. ఏదైనా ఒక వస్తువుని మెషర్ చేయాలన్నా స్కేల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈ కీబోర్డ్ ఉంది. ఈ కీబోర్డ్ ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మెషర్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, స్కేల్ యూజ్ చేసి మెషర్ చేస్తాం. మనం అలాగే మనం ఎలాంటి పేపర్స్ అయినా, ఎలాంటి థింగ్స్ అయినా కూడా మనం మెషర్ చేసేదానికి స్కేల్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంకో వర్డ్, ఫిఫ్త్ వర్డ్ ఏంటి, పెన్సిల్ కేస్. పెన్సిల్ కేస్ అంటే ఏంటి, పెన్సిల్ బాక్స్ లేదా పెన్సిల్ కేస్ అని అంటాం. పెన్సిల్ కేస్, PENCILCASE, పెన్సిల్ కేస్. దాని మీనింగ్ చూద్దామా. ఏ స్మాల్ కంటైనర్ యూజ్డ్ టు హోల్డ్ పెన్సిల్స్, పెన్స్ అండ్ అదర్ స్టేషనరీ ఐటమ్స్. అంటే దాని అర్థం చూద్దాం. పెన్సిళ్ళు, పెన్నులు మరియు ఇతర స్టేషనరీ వస్తువులను పెట్టేందుకు ఉపయోగించే చిన్న డబ్బా. అంటే మనం ఏమి పెన్సిళ్ళు, పెన్స్, ఎరేజర్స్ ఇలాంటి మనం యూజ్ చేసే వస్తువులన్నిటి మనం పెట్టుకునేదాన్ని కదా స్టేషనరీ వస్తువులన్నీ పెట్టేందుకు ఉపయోగించేదా పెన్సిల్ కేస్ అంటాం. మనకి ఇక్కడ పెన్సిల్ కేసెస్ చూడండి చాలా టైప్స్ లో ఉంది. ఇది ఫస్ట్ వన్ చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది. దీనిపైన ఉండేది సెకండ్ వన్ చూడండి, ఇది వచ్చి పౌచ్ మారండి, ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకొని పోవచ్చు. ఇది బాక్స్ టైప్ వచ్చింది. ఇక్కడ మనకి థర్డ్ వన్ చూడండి, ఇది ప్లాస్టిక్ బాక్స్ టైప్స్. దీన్ని ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పైన 1 కింద 1, ఇప్పుడు 2 లేయర్స్ గా వచ్చి అది ఉంది. ఇప్పుడు కింద మనం చూసామంటే ఇది కూడా డిఫరెంట్ పౌచెస్. ఈ ఫస్ట్ వన్ కి ఈ కింద ఉన్న దానికి పౌచెస్ డిఫరెన్స్ ఏమంటే ఇది వచ్చి 2 జిప్స్ ఉంది, కింద ఉండేది వచ్చి ఏమి ఒకే ఒక జిప్ గా ఉంది. ఒక జిప్ ఓపెన్ చేసుకొని మనకి కావాల్సిన వస్తువు పెట్టుకొని మనం ఎక్కుకొని వెళ్ళొచ్చు. దీంట్లో కింద ఉండే దాంట్లో ఏం చేస్తామంటే మనకి ఓన్లీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ అలాంటి కొన్ని థింగ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అదే దీంట్లో పెద్ద దాంట్లో అయితే మనకి అన్ని కలర్ పెన్సిల్స్ అన్ని పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై పెన్సిల్ కేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ పెన్స్. అంటే ఏమి, నా పెన్సిల్ బాక్స్ రంగురంగుల పెన్నులతో నిండిపోయింది అంటున్నాం. నా పెన్సిల్ కేసు ఎలా ఉంది, రంగురంగుల పెన్నులతో నిండిపోయింది అంటున్నాం. అదే మై పెన్సిల్ కేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్ అన్నామనుకో, నా పెన్సిల్ బాక్స్ మొత్తం స్టేషనరీ వస్తువులతో నిండిపోయింది అనొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ కీప్స్ హర్ కలర్ పెన్సిల్స్ ఇన్ ద పెన్సిల్ కేస్. అంటే ఆమె ఏం చేసింది, తన యొక్క కలర్ పెన్సిల్స్ ని పెన్సిల్ కేసులో పెట్టుకునింది అంటున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం.
ద పెన్సిల్ కేస్ ఇస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఇక్కడ మనం చూపించాం కదా ప్లాస్టిక్ బాక్సెస్ థర్డ్ టైప్, అది ఏమి మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూపించాం కదా అది మేడ్ ఆఫ్ క్లాత్. క్లాత్ తో చేసింది ఉంటుంది, ప్లాస్టిక్ తో చేసింది ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు కాలంలో అయితే ఎక్కువగా జామెట్రీ బాక్స్ స్టీల్స్ లో కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ రేర్ గా యూజ్ చేయట్లేదు ఎవరు, అంతా ఇలాంటి ప్లాస్టిక్స్, ఇలాంటి ఫస్ట్ టైప్ చూపించాను కదా అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎలాంటి టైప్ యూజ్ చేస్తున్నారు పెన్సిల్ కేసెస్ కొంచెం కమెంట్స్ లో చెప్తారా? మా ఇంట్లో పిల్లలు అయితే ప్లాస్టిక్ లో యూజ్ చేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలు ఎలాంటివి యూజ్ చేస్తున్నారు కొంచెం కమెంట్స్ లో చెప్తారా? ఈ రోజు ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా. డే 15 యొక్క ఆన్సర్స్ ని ఫస్ట్ చూసాము. ఆ తర్వాత డే 16 లో ఒక 5 వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ వర్డ్స్ ఏందో ఒకసారి చూద్దామా. ఫస్ట్ వర్డ్ స్టాబ్లర్, సెకండ్ వర్డ్ పెన్సిల్, థర్డ్ వర్డ్ ఎరేజర్, ఫోర్త్ వర్డ్ స్కేల్, ఫిఫ్త్ వర్డ్ పెన్సిల్ కేస్. ఈ వస్తువులన్నింటినీ మనకి ఇంట్లో పిల్లలు ఉంటే చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే కంపల్సరీ యూజ్ చేస్తూనే ఉంటారు. మీరు ఇలాంటి పదాలు మరిన్ని నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.